అసలు పలనాడు, పలానా ఇంకొక నాడు అని కాకుండా జనరల్‌గా మన ఒక పల్లెటూరి జీవన విధానంలో ఒక ఒక సౌందర్యం ఉంది. అది ఇది అని నేను చెప్పలేను. ఎందుకంటే నేలమట్టంగా, నేలబారున ఒక నడిచే ఒక పద్ధతి, ఒక ఏమంటాం వాయు వరుసలు కలుపుకొని అందరూ ఏమంటాం వరుసలు పెట్టి వరుసలు పెట్టి పిలుచుకోవటం. అది కులాలు, మతాల ప్రస్తావనే ఉండదసలు. అందరూ కూడా కలిసిపిలిసి కలుపుగోలుగా ఉండే ఒక స్వచ్ఛమైన వాతావరణం. తర్వాత ఏమంటాం ఆ రోజుల్లో పైగా ఇప్పుడు కొంచెం కాలం మారిపోయింది. ఆ రోజుల్లో ఇంకా చాలా ఇదిగా నైర్మల్యంగా ఉండేది, స్వచ్ఛంగా ఉండేది. తర్వాత ఏమంటాం ఊరు బయట బస్ స్టాండు, కాలువలు, వాగులు, ఊరు బయట నరసింహస్వామి గుడి, అర్థమైందా? ఇటువైపు వెళ్తే ఇంకొక ఏదో డ్యామ్ ఉంటుంది. పిల్లలు అక్కడికి వెళ్ళి ఈత కొడుతూ ఉంటారు. తెలియకుండా ఒక వాతావరణం. వినాయక చవితి పండుగకి మనమే వెళ్ళి మాకు పక్కన ఒక చిన్న కొండ తాలూకు చిన్న అడవి ఉండేది. అక్కడికి వెళ్ళి వినాయక చవితి పత్రిక మేమే తెచ్చుకోవడం లాంటివి ఈ చిన్న చిన్న అనుభూతులు. తిరణాలలు, ప్రభలు, డ్యాన్సులు. అసలు మా ఊళ్ళో కూడా చౌడేశ్వరి తిరణాలు జరిగేది. ప్రభలు కట్టేవాళ్ళు. పెద్ద తిరణాలంటే కొడపకొండ తిరణాల. అసలు ఆ సీజన్లో వరుస పెట్టి అన్ని చోట్ల మా పక్క ఊళ్ళలో అన్ని ఊళ్ళలో ఈ తిరణాలంటే ఎలక్ట్రిక్ ప్రభలు కట్టడం, ఈ వాతావరణం తెలియకుండా ఎంతో కొంత ఒక విషయం మనకి లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఆ వాతావరణంలో పెరగడమే అంటే పల్లెటూరులో పుట్టిన వాళ్ళకి కొంతకాలం తర్వాత పట్టణం తాలూకు స్పర్శ తెలుస్తున్నావు, కానీ పట్టణంలో పుట్టిన వాళ్ళకి ఆ స్పర్శ తెలియదు. సో ఎస్పెషల్గా నేను రచయితనంగా అవతారం ఎత్తిన తర్వాత ఈ స్పర్శ నాకు చాలా విలువైనదిగా గోచరిస్తుంది, ఉపయోగపడింది. ఇప్పుడు మనకి తెలుగు తీసుకున్నా, ఇప్పుడు తెలుగు ఇది తీసుకుంటే అటు పట్టణం వాతావరణం తెలుసు, ఇది తెలుసు, నాకు ఒక కార్పొరేట్ వ్యవహారం తెలుసు. నేను కర్ణాటకలో ఉద్యోగం చేశాను, నాకు బెంగళూరు ఖరగ్పూర్లో చదువుకున్నానంటే కలకత్తా వాతావరణం తెలుసు. రకరకాల సంస్కృతుల యొక్క పరిచయం తెలియకుండా ఎక్కడో ఒక ఇన్పుట్ మనకు వెళ్తూనే ఉంటుంది. తెలియకుండా అది మనం వికసింప చేస్తూ ఉంటుంది, అవసరార్థం వచ్చి ఉపయోగపడుతూ ఉంటుంది. సో బేసికల్గా నాకు అది ఇంట్రెస్ట్. రకరకాల విషయాలు గమనించడమే కాకుండా కుదిరితే ఆ వాతావరణంలో నన్ను నేను ప్రవేశపెట్టుకుని అక్కడ వాడిని అనిపించుకోవడం కూడా ఇష్టం. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్న 7 సంవత్సరాల పాటు వితిన్ 3-4 మంత్స్లో నాకు భాష వచ్చేసింది, కన్నడ. నేను అక్కడ తిండి, ఆహారపు అలవాట్లు, రుచులు, ఆ మనుషులతో కలిసి తిరగటం నాకు ఇష్టం. ఎందుకంటే చెప్తానంటే మీకు మాట కట్టొచ్చాను. ఇప్పుడు శ్రీనాథుడు ఉన్నాడు. శ్రీనాథుడు పల్నాడు ప్రాంతం నుంచే కర్ణాటకకి వెళ్ళాడు. అక్కడ రుచులు అవన్నీ కూడా తిన్నాడు ఆయన. ఇక్కడ జొన్న రొట్టెలు, జొన్న అన్నము తిన్నాడు. పల్నాడు నుంచి అక్కడికి వెళ్ళాడు. బాగుంటుంది, అక్కడ జయించి వచ్చాడు. అవును కదా. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఒక్కొక్క శోభ ఉంటుంది, దాన్ని మనం ఆస్వాదించడమే మన కర్తవ్యం. అంటే మీరు అంటేనే పల్లె నుంచి వచ్చాను కాబట్టి పల్లె వాసన, పల్లె ఋతువులు, వర్ణనలు, తర్వాత గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను పాటకర్తగా రూపాంతరం చెందిన తర్వాత నాకు అదంతా నాకు బాగా ఉపయోగపడుతుంది. ఈజీగా మన గమనంలో కల్పనకి ఉపయోగపడుతుంది. నరసరావుపేట జ్ఞాపకాలు మీకు ఏ గుర్తుకొస్తే మంచి? అంటే ఒక బ్రీఫ్ పీరియడ్ 2 ఏళ్ళకి మాత్రమే ఉన్నాను అక్కడ. ఇంటర్మీడియట్ చదివిన 2 ఏళ్ళు మాత్రమే ఉన్నాను. కోటప్పకొండ తిన్నాళ్ళకి వెళ్తే మన ఏమన్నా సరదా? ఒకసారి వెళ్ళా. నాన్నగారు వాళ్ళ పౌరోహిత్యం తో వ్యవసాయం కూడా ఉంది కదా మీకు? వ్యవసాయం కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తారా? ఇప్పుడు ఉంది, కౌలుకి ఇచ్చుకోవడమే. అప్పుడప్పుడు వెళ్తుంటారు, మీ ఊరు వెళ్తుంటారు? బావమరుదులు వాళ్ళు వెళ్తుంటారు. నేను ఒక సంక్రాంతి పండుగకి ఎప్పుడు వెళ్ళిన 5-6 ఏళ్ల క్రితం. మా ఊర్లో బాగా బాగా యాక్టివ్గా ఉంటుంది సంక్రాంతి పండుగ. ఈ మధ్య కొత్తగా వచ్చిన యూత్ అంతా కలిసి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పెట్టారు. ప్రతి సంవత్సరం వాళ్ళు రమ్మంటారు. కబడ్డీ పోటీలకు చీఫ్ గెస్ట్గా రమ్మంటారు. 20 ఏళ్ళుగా చేస్తున్నారు మా ఊళ్ళో. నాకేమైతమైన సిగ్గు, మన ఊళ్ళో నేను వెళ్తేనో అట్టహాసంగా చేస్తారు. సో నాకు కొంచెం ఇది బిరుగ్గా ఉంటుంది, కానీ ప్రతిసారి అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఒకసారి వెళ్ళి రావాలి. అంటే పాపం వాళ్ళు మన ఊరు నుంచి వెళ్ళిన మనవాడు ఈరోజు ఎంత పెద్దవాడు అయ్యాడు అనే ఒక ఫీలు, ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు కదా మీరు. కానీ వాళ్ళు ప్రేమగా పిలుస్తారు, నాకు కొంచెం బెరుగ్గా పరిస్థితుల్లో కొంచెం బెరుకు ఏం లేదు. ఏమిటి మనం ఎవరికన్నా ఇది మన ఊళ్ళో మనకి ఏమిటి హడావుడి అనిపిస్తుంది. మీ ఆలోచన కరెక్టే, కానీ పాపం వాళ్ళు ఆ ఊరు వాళ్ళు వెళ్తా ఈ సంవత్సరం ఊరు వాడు కదా అనే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వెళ్ళాలి. ఢిల్లీకి ప్రభు అయినా తల్లికి బిడ్డే అన్నారు కదా, ఆ ఫీల్ వాళ్ళకు ఉంటుంది. నాకు ఇంకా మా ఊళ్ళో ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి కానీ తప్పనిసరిగా. తర్వాత మీరు మామూలుగా తెలుగు వాళ్ళు, గుంటూరు వాళ్ళు అయినప్పటికీ కన్నడంలో బెంగళూరులో కొంతకాలం ఉద్యోగం చేసుకున్న సందర్భంలో మీరు కన్నడలో మీ పాట ప్రయాణానికి కర్ణాటక ప్రాంతం మీకు ఉపయోగపడిందని చెప్పాలా? అదే బెంగళూరు తాలూకు పరిచయాలు ఉపయోగపడ్డాయి. అదొక జర్నీ, అన్ని ఇంటర్వ్యూలో చెప్పిందే. మా క్యాసెట్ ఇండస్ట్రీలో ఉన్నాను, అక్కడ నుంచి సినిమా రంగం అంటే రవిచంద్రన్ గారి సెటప్లోకి వచ్చాను. అక్కడ పరిచయాలు, సంగీత దర్శకులు ఎల్ఎన్ శాస్త్రి గారిని, ఆయన చేసే ఆయన సింగర్ బేసికల్గా, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా కూడా 2 సినిమాలు చేశారు. ఆయన సినిమాలకి నేను 2 పాటలు రాశాను.
అప్పుడు యాక్టివ్గా నేను కన్నడ వాతావరణంలో ఉన్న కన్నడమే మాట్లాడుతూ ఉన్న వాళ్ళ మధ్య ఉండడం, నేను కన్నడమే మాట్లాడేవాడిని. రాయడం తెలియకపోయినా నాకు కన్నడం ఫ్లో బాగుండేది, ఇప్పుడు కూడా ఉంది. అది ఇప్పుడు కూడా ఉంది. సో దాని వింటుంటారు మీరు కన్నడ పాటలు ఇప్పుడు? ఇప్పుడు వింటూనే ఉంటాను. సో ఇప్పుడు ఇంకా ప్రపంచం యాక్చువల్గా పాన్ ఇండియా అయిపోయింది కదా, సెల్ ఫోన్లో ప్రపంచం అంతా సెల్ ఫోన్లో వచ్చేసి వింటూనే ఉంటాను. తర్వాత మీరు మామూలు మనం మాట్లాడుకునేటప్పుడు కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు చాలా మాధురి పెద్దమైన పాట అన్ని రకాల తమిళం కన్నడ అన్ని వింటుంటారు. మన రాజన్ నాగేంద్ర మన తెలుగులో ఎంత హిట్టో కన్నడలో అంతకంటే పెద్ద హిట్ పేరు కదా వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్గా. వాళ్ళు తెలుగు వాళ్ళే ఇక్కడి నుంచి ఎప్పుడో కర్ణాటక ప్రాంతం వెళ్ళి ఇదయ్యారు. రాజన్ నాగేంద్ర, పిబి శ్రీనివాసు కన్నడలో వాళ్ళకి టాప్ కదా వాళ్ళిద్దరు, మ్యూజిక్ డైరెక్టర్ గాను గాయకుడిగా పిబి శ్రీనివాసు. మీరు బాగా ఇష్టపడే పాటల్లో మన ఇళయరాజా గారిని ఇష్టపడతారు, దాంతోపాటు రాజన్ నాగేంద్ర కూడా మీకు బాగా ఇష్టం కదా. అసలు వీళ్ళందరూ క్లాస్ కంపోజర్స్. అసలు రాజన్ నాగేంద్ర గారు అయితేనేమి, రమేష్ నాయుడు గారు అయితేనేమి, రకరకాల విద్యాసాగర్ గారు, ఇళయరాజా గారు, రమణీ భరద్వాజ్ ఒక కంపోజర్ ఉన్నారు. ఆయన మంచి ఎక్కడున్నా మనం గ్రహించాలిగా. అసలు బాలసుబ్రహ్మణ్యం గారు యాజ్ ఎ కంపోజర్ నాకు మరీ 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 ఇష్టం. చాలా అద్భుతమైన పాటలు చేశాడు కదా ఆయన కూడా. రాజన్ నాగేంద్ర గారు, పివి శ్రీనివాస్ గారు అంటే వాళ్ళ కాంబినేషన్ ఒక పాట ఉంది, భలే ఉంటుంది, మంచి పాట. ಆಕಾಶವೇ ಬೀಳಲಿ ಮೇಲೆ ನಾನೆಂದು ನಿಮ್ಮವನು, ಭೂಮಿಗೆ ಬಾಯಿ ಬಿಡಲಿ ಇಲ್ಲೇ ನಾನಿನ್ನ ಕೈ ಬಿಡೆನು, ನಾನಿರುವುದು ನಿಮಗಾಗಿ ಈ ಜೀವ ನಿನಗಾಗಿ. నీకోసం చిన్నపాటి మార్పులతో అదే చూని తెలుగు కూడా వాడారు. అది నీకోసం జీవితం అంతా దాచాను వెన్నెల. గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి యాక్చువల్గా. నిజంగా రకరకాల భాషలు తెలియటం, రకరకాల సంగీతాలను మనం ఆస్వాదించగలగటం మన అదృష్టం. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నా మటుకు నేను ఖాళీ సమయం దొరికితే ఇళయరాజా గారి తెలుగులో చేసిన ఒకటే వేరుగా ఉంటుంది, తమిళంలో ఆయన చేసిన పాటలే వేరుగా ఉంటాయి. అందులో కొన్ని తమిళం పాటలు మనకి డబ్బింగ్ ద్వారా అయితేనేమి, కొన్ని పాటలు తెలుగు స్ట్రైట్ సినిమాలు వాడటం ద్వారా కొన్ని పరిచయం. మనకి తెలియని, మనం ఇంతవరకు వినని ఒక మహాసముద్రం ఉంది అక్కడ. అసలు తమిళం కోసం నేను మధ్య మధ్య అంటున్నాను, ఏమనుకోవద్దు, నేను కూడా అలాగా మధ్య మధ్యలో నేను కూడా హమ్ అంటున్నాను. తప్పే ఉంది అసలు. సో మనం ఇంతవరకు వినని రాజా గారి మహాసముద్రం అక్కడ ఉంది. నేను అవి వింటూ తమిళ మిత్రులతో మాట్లాడుకుని, వాళ్ళతో వింటూ, అడుగు తెలుసుకుంటూ, అర్థాలు తెలుసుకుంటూ, ఆ పనిలో పనిగా భాష నేర్చుకునే ఒక వ్యవహారం నాకు ఇష్టం. రాజా గారి ముఖాంతరంగా కొంచెం తమిళ భాష పరిచయం, ఆయన చేసిన మనం వినని మరికొన్ని పాటలు వినటం, అది నా ఖాళీ సమయంలో నాకు ఇష్టమైనటువంటి ఇది. సో మీరు అంతగా ఆరాధించే ఇళయరాజా గారికి మీరు పాటలు రాశారు కదా? రాశాను, కొన్ని రాశాను. మీరు ఇద్దరు మాట్లాడుకున్న సందర్భం మీ అనుభవాలు, ఇళయరాజా గారితో అనుభవాలు ఎక్కువ ఇది లేదు. బట్ ఇప్పుడు మన బాలుగారు ఒకసారి కలిస్తే చాలా అనుకుంటాం కదా మనం. అవును, అటువంటి ఇళయరాజా గారు, రాజా గారితో ఇంకా తనివి తీరలే, మళ్ళీ మళ్ళీ రాయాలనిపిస్తుంది. ఒకటేదో సినిమా డబ్బింగ్ సినిమాకి రాశాను, అది ధనలక్ష్మి ఏదో, అందులో 2 పాటలు రిమోట్గా రికార్డింగ్ తిరిగిపోయింది. క్లాప్ అనే సినిమాకి మంచి పాటలు 2-3 రాశాను, అది కూడా ఇక్కడుండి పంపిస్తాం. బట్ ఆయనతో పాటు ఒక సినిమా శభాష్ నాయుడు అని కమల్ హాసన్ గారు మొదలుపెట్టి ఆపేశారు. అప్పుడు ఒకసారి ఎదురుబెదురుగా కూర్చొని ఏమంటాం, అక్కడే వెళ్ళి ట్యూన్ ఇస్తే మళ్ళీ మధ్యాహ్నంలో మళ్ళీ రాసి ఆయనకి చూపించడం లాంటిది ఒక కార్యక్రమం జరిగింది. సో అది బాగా ఇష్టమైనటువంటి విషయం. బట్ నాకు భయం అంటే నేను కొంచెం సావకాశంగా టైం తీసుకొని 1-4 రాసుకుని మంచిది బెస్ట్ చేద్దాం అనుకుంటా. రాజా గారి వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే స్పాట్లో టక్కున పని అయిపోవాలి, ఒక రకమైనటువంటి ఆసుకవిత్వంలాగా ఉంటుంది. అది నేను చేయగలను, కానీ నాకు ఇష్టం లేని ప్రక్రియ. ఆయన క్విక్ కదా, చాలా క్విక్గా చేస్తారు ఆయన. సో ట్యూన్లు ఇస్తారు, అంతే క్విక్గా రాయాలని కోరుకుంటారు. సో నేను ఎక్కడో అది ఛాలెంజ్ తీసుకుని ఆయనతో పాటు ఎక్కువ సమయం గడపాలని కోరుకున్నాను. మరిన్ని అవకాశాలు మళ్ళీ రావాలి, కుదరలే నాకు ఇంకా. కాగా చాలా కాలం ఉంది కదా అసలు. ముందు ఏ ఇళయరాజాని అయితే మీరు ఆరాధిస్తూ ఆయన పాటలు పాడుకుంటూ మీరు ఉన్నారో, ఆయన కంపోజిషన్కి మీరు పాట రాస్తారని కల్లో ఇలా ఎప్పుడైనా ఊహించారు అసలు మీరు? లేదు. దగ్గరగా వెళ్ళి ఆయన దర్శించుకుని దండం పెట్టుకోవడమే. మీరు ఆరాధించిన ఆరాధ్య దైవంగా భావించే బాలసుబ్రహ్మణ్యం మీ పాట పాడతాడని కానీ, మీరు రాసిన దానికి ఇళయరాజా గారు కంపోజ్ చేస్తారు మీరు జీవితంలో ఊహించారు? లేదు. అదే అంటున్నాను. అదే మన అదృష్టం. అదే ఈ 20 ఏళ్ళ మీ పాటల ప్రయాణం, సినిమా పాటల ప్రయాణాన్ని గమనిస్తే ఇవన్నీ గొప్ప భాగ్యాలు, చాలా మైల్ స్టోన్స్ ఇవన్నీ కూడా.